హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మిస్ శ్రావణి. ఇన్ని డేస్ వీడియోస్ కొద్దిగా లేట్ అయ్యాయండి, సారీ ఫర్ ద లేట్. పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ రెసిపీస్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే డైలీ రెగ్యులర్గా పెట్టేస్తాను. ఈరోజు అయితే నేను ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి, అదే బ్రెడ్ కునాఫా. ఈ బ్రెడ్ కునాఫాకి ఎలా ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ దాకా పాలు వేసేసుకుందాము. అందులో వాటర్ వేయకూడదండి. అలాగే ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ అండ్ ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనమాట. ఇది మనం చీజ్ ప్రిపేర్ చేయడానికి కోసం అండి. ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేసుకోవాలి. బాగా ఉండలు ఉండకూడదండి. ఇలా ఉండలుగా ఉంటే క్రీమీ టెక్స్చర్ అనేది రాదు. చూడండి, ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. అలా వెలిగించుకొని ఇది చిక్కబడే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. మధ్యలో కొద్దిగా ఆపేసామంటే అడుగంటేస్తుంది. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అది కలుపుతూ పక్కకి ఇంకో ప్యాన్లో ఒక కప్ షుగర్ వేసేసుకొని ఇంకో హాఫ్ కప్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. చూడండి, ఇలా కలిపేసి షుగర్ కరిగే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు ఇది కలిపేసుకుంటూ ఉందామండి. చీజ్ మనము ఇలా చేసేసుకొని బ్రెడ్ స్లైసెస్లో వేసుకొని కూడా పిల్లలకు రెగ్యులర్గా ఇవ్వచ్చండి. చూడండి, ఇలా చిక్కబడుతుంది. అలాగే మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. అందులో కొద్దిగా క్రష్ చేసిన ఇలాచి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ పిండేసుకుంటే అది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి, ఇది కొద్దిగా చిక్కబడ్డాక ఒక హాఫ్ కప్ పన్నీర్ వేసుకుంటున్నాను. పన్నీర్ వేసుకోవడం వల్ల చీజ్కి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. అలాగే వెనిలా ఎసెన్స్ వేసాను. ఒక 2-3 డ్రాప్స్ మాత్రం వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, మన క్రీమ్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో చీజ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన చీజ్ రెడీ అయిపోయినట్టే అండి. అది పక్కకు పెట్టేసుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైయింగ్ ప్యాన్, అందులో బటర్ వేసి సిమ్లో పెట్టుకుందాం. ఈ లోపల మన బ్రెడ్కి బ్రౌన్స్ అన్ని కట్ చేసేసుకొని అందులో చీజ్ ఫిల్లింగ్ వేసుకొని పైన ఇంకో స్లైస్ పెట్టుకొని ఇవి కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ అండి, అందులో డిప్ చేసేసి మన కునాఫా ఉంటుంది కదా సేమియా, అది పెట్టేసుకుందాం. అన్ని సైడ్స్ ఇలా బాగా అంటేలాగా పెట్టేసుకుందాము. పెట్టి ఇప్పుడు బటర్ వేసుకున్న ప్యాన్ మీద పెట్టి 2 సైడ్స్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అది వేసేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే వేయాలండి, అప్పుడే బాగుంటుంది. చల్లగా అయిపోయినాక కాకుండా అది ప్యాన్ మీద నుంచి తీయగానే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవాలండి. మా పిల్లలైతే ఉట్టిగా తినరని చెప్పి నేను రోస్ట్ చేసి వేసాను. అలా వేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినేస్తే మన బ్రెడ్ కునాఫా అనేది రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్కి లైక్, షేర్, కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.